హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మీకు మంచి పొడి చూపిస్తున్నానండి. గీ దోశ ఎల్లికారం. గీ దోశ ఎల్లికారం అంటే మనం గీ దోశ వేసుకోవాలంటే దానిపైన చల్లుకోవడానికి కారం పొడి కావాలి కదండి. టేస్టీగా దోశ మంచిగా రుచిగా తినాలంటే ఈ ఎల్లికారం వేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకోసం నేను చూపిస్తున్న ఈ రెసిపీ ఎల్లికారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీకి చాలా మంచిది కూడా. ఇప్పుడు ముందుగా ఇందులోకి మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసా, అలాగే ధనియాలు సన్నని మంట పైన వేయించుకోవాలండి. ధనియాలు 1 కప్పు వేసుకున్న, చిన్న కప్పు. అలాగే ఇందులోకి 1 స్పూన్ మిరియాలు, 1 అర స్పూన్ మెంతులు మంచిగా వేయించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకోండి. చాలా బాగుంటుంది. వావ్, అసలు వేగుతుంటేనే ఆ ధనియాల ఫ్లేవరు, మిరియాల ఫ్లేవరు చాలా బాగుంటుందండి. కాస్త జలుబు దగ్గు ఉన్నా కాస్త నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. దోశ పైన ఈ పొడి చల్లుకోవడం వలన అంత టేస్టీగా ఉంటుంది. 1-2 తినేవాళ్ళు ఇంకా డబలే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది దోశ. ఈ ఎల్లికారం ఎండుమిర్చి వచ్చేసి మీరు కారం ఎంత తింటారో స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను చూపించిన ఒక 5-6 ఎండుమిర్చి సరిపోతుంది. ఇందులోకి మనం ఆల్రెడీ 1 స్పూను మిరియాలు వేసుకున్నాం కదా, చాలా బాగా ఉంటుందండి. ఆ ఫ్లేవరు సూపర్గా ఉంటుంది. బాగా మంచిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ధనియాలు ఆల్రెడీ మనకి కలర్ అలాగే ఉంటాయి, కానీ మనం వేయించేటప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఇవి వేగావా లేదా అనేది. మీరు చూస్తూ నెమ్మదిగా సన్నని మంట పైన వేయించుకోండి. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా, సరిపోతుంది. ఈ మాదిరి వేయించుకుంటే సూపర్ అండి. ఇప్పుడు ఇందులోకి ఆ వేడి పైనే మనము ఇందులోకి 1 అర స్పూన్ పసుపు అనమాట. ఈ వేడిలో కాస్త పసుపు వేసుకున్నారనుకోండి, అస్సలు ఇంకా ఆ అరోమా ఉంటుందే, సూపర్ ఉంటుందండి. చాలు. ఇందులో మనము ఇది వచ్చేసి రాళ్ళుప్పు అండి. ఈ రాళ్ళుప్పు మీరు తగినంత వేసుకోండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు, సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నేను 1-1.5 స్పూన్ వేసాను రాళ్ళుప్పు. ఇది వేసేసి చల్లారాలి. చల్లగైన తర్వాత మిక్సీ వేసుకోవాలి. పూర్తి చల్లారాలండి. కాస్త వేడున్నా కూడా మనకి అది ఏమంటారు ముద్దలాగా అవుతుందన్నమాట, ముద్ద అవుతుంది. అలా రాకుండా పొడిగా రావాలి కాబట్టి మనకి చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. ఇందులోకి 1 ఎల్లిపాయ గడ్డ. ఎల్లికారం అన్నప్పుడు ఎల్లిపాయ లేకపోతే ఎలా, కాబట్టి మెయిన్ రెసిపీ ఎల్లిపాయ. చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఈ ఎల్లికారము. సరే, పక్కన పెట్టేద్దాం, చల్లారుతుంది. ఓకే అండి, మనం వేసేసాం. మిక్సీ వేసుకున్నామండి. ఇలా మంచిగా చూస్తున్నారు కదా, అసలు టేస్టీ ఎల్లికారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దోశ పైన వేసి కూడా నేను చూపిస్తాను.